రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే సజావుగా కొనసాగుతుందని జిల్లా పంచాయతీ అధికారిని, మండల ప్రత్యేక అధికారిని దేవకిదేవి అన్నారు. సర్వేకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేవని, తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజలు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కులగణన సర్వేను తహసీల్దార్ సరితతో కలిసి జిల్లా పంచాయతీ అధికారిని దేవకిదేవి పర్యవేక్షించారు. ఈ క్రమంలో కులగణనలో భాగంగా అధికారులు సేకరిస్తున్న వివరాలను రోజులో ఎన్ని డాక్యుమెంటేషన్స్ పూర్తి చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశానుసారం కులగణనలో భాగంగా నంగునూరు మండల వ్యాప్తంగా దాదాపు 13,000 పైచిలకు కుటుంబాలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, అందుకుగాను 106 బ్లాక్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మండలంలో శని, ఆదివారాల్లో సెలవు దినాలు అయినప్పటికీ ఎన్యూమరేటర్లు చురుగ్గా పాల్గొని సర్వేను చేపట్టడం జరిగిందన్నారు. మండలంలో సర్వే చాలా సజావుగా జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. గ్రామాల్లో ఎక్కడా ఏ ఇంటిని కూడా మిస్ చేయకుండా ప్రతి ఇంటికి స్టిక్కరింగ్ చేసి సర్వేను చేపడుతున్నామని తెలిపారు. ఈ కులగణన సర్వేను త్వరగా పూర్తి చేసి ఆన్లైన్లో డాటా ఎంట్రీ చేయడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ప్రభాకర్ రావు, ఎంపీఓ సత్యనారాయణ, సర్వే సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు. నంగునూరు మండలంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే అనేది ఇంటింటికి వెళ్ళి సర్వే అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అంశాల మీద ముఖ్యంగా 106 బ్లాక్లు ఏర్పాటు చేయడం జరిగింది. 106 బ్లాక్లకి ఎన్యూమరేటర్స్ను ఏర్పాటు చేశాము. వీళ్ళందరూ కూడా నిన్న హాలిడే అయినప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం అందరూ కూడా సాటర్డే, సండే కూడా వచ్చారు. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. దాదాపు 13,000 చిలుకు హౌజెస్ ఈ మండలంలో ఉన్నవి. వీళ్ళందరూ ప్రతి ఇంటిని మిస్ చేయకుండా అందరికీ కూడా నెంబరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ నెంబరింగ్ ప్రకారము సర్వే అనేది స్టార్ట్ అవుతుంది. చాలా స్మూత్గా జరుగుతుంది. అందరూ కూడా ప్రజలు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజెంట్ ఉన్న ప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా ఈ సర్వేకి కోఆపరేట్ చేస్తున్నారు. ప్రజలు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారండి. ఈ డేటా అంతా కూడా మేము సేకరణ చేసిన తర్వాత డేటా ఎంట్రీ అనేది స్టార్ట్ చేస్తాము. ఈరోజు కంప్యూటర్ ఆపరేటర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.